హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు మొన్న ఒక వీడియోలో ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతూ ఇన్వెస్టర్స్ని మీ కర్మ అంటున్నాడు కదా ఫ్రెండ్స్. వీడి బతుక్కి వీడు ఇన్వెస్టర్స్ని అనేవాడు. ఎవరి కర్మ ఏంటో తెలియటానికి నిన్న ఒక్కరోజు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. నిన్న విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ రోజు. నిన్నటి రోజు ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపి హ్యాపీగా పండుగ చేసుకున్నారు. చక్కగా ఇంట్లో పూజ చేసుకొని, గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ప్రశాంతంగా చాలా హ్యాపీగా కొత్త సంవత్సరం మొదటి రోజున హ్యాపీగా గడిపారు. కానీ వీడి బతికేంటి? వీడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. కొత్త సంవత్సరం ఉగాది రోజున వీడు చెంచల్గూడ జైల్లో గడిపాడు. ఇప్పుడు తెలిసిందా ఫ్రెండ్స్, ఎవరి కర్మ ఏంటి అనేది? వాడు అంటే సరిపోదు, అక్కడ జరుగుతుంది ఏంటి? వాడు ఆల్రెడీ వాడి కర్మ వాడు అనుభవిస్తూ కూడా ఇంకా బుకాయిస్తున్నాడు. ఇన్వెస్టర్స్ కర్మ అని రివర్స్లో చెప్తున్నాడు. ఇన్వెస్టర్స్ డబ్బులు పోగొట్టుకున్నారు నిజమే. ఆ డబ్బులు వాళ్ళు లీగల్గా ఫైట్ చేస్తున్నారు ఆ డబ్బుల కోసం. సో కోర్టు ద్వారా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఇన్వెస్టర్స్ డబ్బులు అనేవి వస్తాయి. ఇన్ కేస్ కోర్టు ద్వారా వాళ్ళ డబ్బులు వాళ్ళు రాకపోయినా దేవుడు అనేది ఏదో ఒక రూపంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకళ్ళకి హెల్ప్ చేసాము అంటే, ఒక మంచి పని చేసాము అంటే, మనకి రేపటి రోజున ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి హెల్ప్ చేయాలనేం లేదు. ఏదో ఒక రూపంలో వేరే ఎవరి ద్వారానైనా సరే మనకి సహాయం అందుతుంది ఖచ్చితంగా. అట్లాగే వీడి ద్వారా మేము డబ్బులు పోగొట్టుకున్నాము. కోర్టు వీడి ద్వారా మా డబ్బులు మాకు ఇప్పిస్తే సరే, లేదంటే దేవుడు ఏదో వేరే రూపంలో అన్నా సరే మా డబ్బులు మాకు ఖచ్చితంగా ఇప్పిస్తాడు. ఎందుకంటే అది ఇన్వెస్టర్స్ కష్టార్జితం కాబట్టి, వీడికి లాగా స్కాములు చేసిన డబ్బులు కాదు కాబట్టి ఎవరి డబ్బులు వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. ఇన్వెస్టర్స్ అందరూ ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. బట్ వీడి సంగతి ఏంటి ఫ్రెండ్స్? వీడు స్కాములు చేసి వీడి ఫ్యామిలీ వీళ్ళు ఎట్లా తయారయ్యారు అనేది వీడు ఆల్రెడీ చెప్తున్నాడు వీడియోలో. నా ఫ్యామిలీ నన్ను వదిలేసింది అనేసి. ఇంకా వీడి లైఫ్లో ఉన్నది మూడు ఫ్రెండ్స్. అయితే వీడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, లేదంటే కోర్టుల చుట్టూ తిరగటం, లేదంటే జైల్లో ఉండటం. ఈ 3 తప్పితే ఇంకా వీడికి లైఫ్ అనేది లేదు. అది వీడి కర్మ. వీడు ఇప్పటి నుంచి అనుభవించేదంతా ఇలాగే ఉంటుంది. వీడు ఇంకా ఇన్వెస్టర్స్ కర్మ అని మాట్లాడుతున్నాడు. వీడికి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది స్టేజ్ 1 అని. ఇంకా ముందు వీడు ఎంత కర్మఫలం అనుభవిస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.